ఇక్కడ 3 ప్రధాన పార్టీలు లేవండి ఫస్ట్. రెండే ప్రధాన పార్టీలు ఏంటి? బీఆర్ఎస్, కాంగ్రెస్ వరుసత అంతే. బీజేపీ అనేది బరిలో లేనట్టేనండి. ఎందుకని? అంతే బీజేపీకి ఆదరణ లేదు ఇక్కడ. బీజేపీ బరిలో లేనట్టే. ఇక్కడ మెయిన్‌గా అసలు మాకు ప్రత్యర్థి అంటే బీఆర్ఎస్సే అని చెప్పుకోవాలి. అది కూడా ఎందుకంటే అక్కడ మాగంటి గోపీనాథ్ గారు సడన్‌గా పరమపదించడం అనేది, వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇక్కడ ఒక సెంటిమెంట్ రాజకీయాన్ని చేద్దామని బీఆర్ఎస్ భావించడము. ఇక్కడ ప్రజల్లో కూడా అంత ఆదరణ రాకపోవడము, సెంటిమెంట్ వర్కౌట్ కావట్లేదని చెప్పి వాళ్ళకి అర్థమైపోవడము. వెంటనే స్వర్గీయ పీజేఆర్ గారి కొడుకుతోని మళ్ళీ ఒక నామినేషన్ వేయించడం అనే ఈ ఒక గందరగోళ పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్ళు అయోమయంలో పడ్డారు. అంటే రాజకీయంలో వాళ్ళకి చాలా ఎత్తుగడలు ఉంటాయి. రాజకీయాల్లో ఇవి కొత్త ఏం కాదు కదా. ఎన్నో ఎత్తు మలుపులు తిరగవచ్చు. చూడండి, వాళ్ళది ఒక 20 సంవత్సరాల పార్టీ కావచ్చు, 30 సంవత్సరాలు. 2004లో ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అనేది 1885లో ఏర్పడ్డది. ఎత్తుగడలు ఎవరు ఎక్కువ ఎత్తుగడలు వేస్తారో మాకు తెలుసు. ఎవరు ఎట్లా ఎత్తుగడలు వేస్తారో. మేము ఒక 100 ఏళ్ళ పైబడిన చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి ఆ ఎత్తుగడలకు మేమేం ఇక్కడ తలొగ్గేది ఏం లేదు, ఎత్తుగడలకు పడిపోయేది ఏం లేదు. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మెయిన్గా ఇక్కడ ప్రజలు అల్టిమేట్గా నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటో ఒకటే విషయం, ఎంత మెజారిటీ వస్తుందనేది చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు వచ్చినంత హైప్ రాష్ట్రంలో ఏ ఎన్నికకు రాలేదు. ఎందుకంటే దానికి ఒకే ఒక కారణం నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారి గురించి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎవరిని అసలు అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారనే దగ్గర నుంచి చర్చ మొదలైంది. నవీన్ యాదవ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నియమించినప్పటి నుంచి రాష్ట్రంలో ఒకే ఒక చర్చ, నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క జూబ్లీ హిల్స్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మరి అభ్యర్థి ఎవరైనా కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ సరే బీఆర్ఎస్లోనే అభివృద్ధి ఎక్కువ జరిగింది కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ కూడా మళ్ళీ పట్టం కట్ట అవకాశం లేదంటారా? అభివృద్ధి అనేది చాలా తప్పండి. అభివృద్ధి ఏం జరగలేదు. ఇక్కడ డ్రైనేజ్ అంటే ఇప్పుడు ఏ పార్టీలో అయినా అభివృద్ధి కొంత జరుగుతుందండి. అభివృద్ధి కంటే విధ్వంసం ఎక్కువ జరిగింది. 10 సంవత్సరాలు అట్లాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఈ రోజున పక్కన కూర్చోబెట్టిన వాళ్ళను. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది, చెరువులు కబ్జాకు గురైనాయి. ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. బస్తీవాసులు కొంత చిన్న వాన వచ్చినా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. కాబట్టి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు, ఈ 10 సంవత్సరాలు ఏం జరగలేదు, ఒక యువకుడు, స్థానికుడు, ఒక బీసీ బిడ్డ, ఈయనకు ఒక అవకాశం ఇద్దాం. ఈయన ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నాడు, ఒక 40 సంవత్సరాల నుంచి వీళ్ళకి ప్రజలతో ఒక అనుబంధం ఉన్నది, వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా. ఈరోజు ఒక పార్టీ తరపున వస్తున్నాడు, ఈయనకు అవకాశం ఇస్తే మనకు మంచి చేస్తాడనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రజలందరూ ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రధాన సమస్యలు అని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూడా అన్నారు కదా. ప్రభుత్వం ఏర్పడి దగ్గర 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల్లో కూడా ఈ సమస్యలు అట్లనే ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. మరి ఇప్పుడు చేస్తారని గ్యారంటీ ఏంది? ఇప్పుడు నవీన్ యాదవ్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఒకటైతే నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఆయనకు కార్యదక్షత ఉన్నదండి. ఒక జీలు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పనులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుపోతాడని మాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు చాలా రకాలుగా చాలా మంది ఇట్లా పబ్లిక్లోకి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడినట్లయితే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం ఇంకా పెరుగుతుంది, రక్తపాతాలు జరుగుతాయి అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఎంతవరకు వస్తుంది? అంటే ఎన్ని రక్తపాతాలు చేసిండండి నవీన్ యాదవ్? రక్తపాతాలు, రౌడీజాలు అనేది తప్పు మాట అండి. ఎందుకంటే అంత రౌడీ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టికెట్ ఇవ్వదండి. ఫస్ట్ రౌడీజం ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి వ్యక్తి కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకండి ఇప్పుడు అధికారంలో ఉండి ఒక సీటు కోల్పోతామని అనుకుంటుంది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు మంచి వ్యక్తి కాబట్టి, సమాజంలో ఒక గొప్ప పేరున్న వ్యక్తి కాబట్టి, ఒక 40 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. ఇవన్నీ దుష్ప్రచారాలండి. ఎందుకంటే గూండాలు, రౌడీలు అని చెప్పి ప్రజల మైండ్ సెట్ను మార్చడానికి అదొకటి ఎత్తుగడ తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పుడు మీరు అన్నట్లు ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీరు అంటే ప్రత్యర్థి పార్టీ అని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ పడితేనేమో సానుభూతితో పడాల్సిందే, లేకుంటే ఇంతకుముందు కూడా ఇది బతుకమ్మ చీరలు ఇచ్చినందుకు మహిళలు పురుషుల ఓట్లు కూడా చీలే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏ రకంగా కాంగ్రెస్ పొట్ట కడతారు? ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కదా అన్నట్లు కూడా నడుస్తాం. ఎక్కడైనా వ్యతిరేకత అనేది లేదండి, అది రాంగ్. ఎందుకంటే ఈ రోజున మహిళా సాధికారత కోసం, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఫ్రీ బస్సు కావచ్చు, సిలిండర్ 500కి ఇచ్చుడు కావచ్చు, 200 యూనిట్ కరెంటు ఛార్జెస్ కావచ్చు, సంక్షేమం అమలు అవుతుందండి ఖచ్చితంగా. ఇటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు కళ్ళుగా సమానంగా చూసుకుంటూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్కే పట్టం కట్టే అవకాశమే ఎక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం, మెజారిటీ ఎంత వస్తుందనే ఆలోచన మాత్రమే ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మహిళల ఓట్లు కూడా చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ బతుకమ్మ చీరలు ఇచ్చినందుకు బీఆర్ఎస్ కోట్లు వేయాలా, లేకుంటే అంటే అభ్యర్థి ఎవరైనా కానీ బీఆర్ఎస్ కోట్లు వేయాలా, లేకుంటే ఫ్రీ బస్ పెట్టినందుకు మరి కాంగ్రెస్కి పట్టం కట్టాలన్న ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. చూడండి, బతుకమ్మ చీరలు, నాణ్యత లేని చీరలు మా ఆడిబిడ్డలకు ఇచ్చి వాళ్ళు అవి కింద పడేసి పక్కకు పడేసిన పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో. ఎందుకంటే చీర అనేది
ఒక్కరోజు కట్టుకునేది బస్సు అనేది ప్రతిరోజు ప్రయాణించేదండి. ప్రతిరోజు ఒక ఖర్చుతో కూడుకునే వ్యవహారం ప్రయాణం చేయడం అంటే అది స్త్రీలకు చాలా ఉపయోగపడే అంశం కాబట్టి ఖచ్చితంగా దీనికే పట్టం కడతారని నేను భావిస్తా ఉన్నాను. అయితే మీరు ఫస్ట్లో అన్నారు ఒక మాట, అయితే బీజేపీకి ఇక్కడ ఆదరణ లేదు, ఆదరణ లేని పార్టీ, క్యాడర్ లేని పార్టీ అన్నట్టు కూడా మాట్లాడారు. మరి మొన్న ర్యాలీ తీసినప్పుడు చాలా పెద్ద ర్యాలీ, దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు భారీ ర్యాలీ తీశారు కదా. మరి అప్పుడు ఎందుకు అంతమంది ఉన్నారు పబ్లిక్? వస్తారండి, ర్యాలీది ఏమున్నదండి, ఎవరు తీసినా ర్యాలీకి వస్తారు. ర్యాలీని చూసి మనం జడ్జిమెంట్ చేయలేము. లేకుండా ఇప్పుడు 5 కిలోమీటర్లు అంత భారీ ర్యాలీకి అయితే పబ్లిక్ అయితే అటెండ్ కాలేరు కదా. వస్తారండి, డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు పక్క నుంచి. అది డబ్బులు ఇచ్చి తీసుకున్న వ్యక్తులను మనం ఇక్కడ లోకల్ వ్యక్తులుగా పరిగణించవద్దు. ఎందుకంటే అది ర్యాలీలు అనేది ఎవరు తీసినా డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. ఇక్కడ వ్యక్తిని చూసి వచ్చి ఆదరణ మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ వ్యక్తిగతంగా ఆదరణ ఉన్న వ్యక్తి ఒక నవీన్ యాదవ్ మాత్రమే. ఆయన వ్యక్తిని చూసి వస్తున్నాడు, డబ్బును చూసి రావట్లేదు. ఇక్కడ వ్యక్తి మంచోడు కాబట్టి, స్థానికుడు కాబట్టి, 24 గంటలు ప్రజల అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనను వ్యక్తిగతంగా చూసి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రచారంలో మరి జూబ్లీహిల్స్ ప్రజలకి మరి ఎటువంటి హామీలు ఇస్తున్నారు? అదేవిధంగా అసలు మీరు ఏం నమ్మి నవీన్ యాదవ్కి ఓట్లు వేయాలని చెప్పి డిసైడ్ అవుతున్నారు? ఏం నమ్మి అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అనండి, ఇచ్చే సంక్షేమ హామీలు ఏంటి అసలు? పబ్లిక్ కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఏంటి? మీకేం ఆల్రెడీ హామీ ఇచ్చారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కడా లేని నవీన్ యాదవ్ అన్న ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి హామీ ఇచ్చారు? మీరు ఇచ్చే ఏ హామీని నమ్మి మీరు ఓటేస్తా అంటున్నారు? అయితే ఇక్కడ విషయం అండి, కాంగ్రెస్ పార్టీ హామీలే నవీన్ యాదవ్ గారి హామీలు అయి ఉంటాయి. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గారికి హామీలు ఏముంటాయంటే ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. చెరువులు అనేది కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్ మాఫియా బాగా రాజ్యం వెళ్తూ ఉంది. ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టి యువతను పక్కదారి పట్టకుండా చూసుకుని ఇక్కడ పేద ప్రజలకు ఈ రేపు పొద్దున ఇందిరమ్మ ఇల్లు కట్టించడం కావచ్చు, పేదవారికి ఇంతవరకు పక్కా ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లులు కట్టియడం కావచ్చు. ఈరోజు రేషన్ కార్డులు కూడా ఒక 20,000 వరకు ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. రేపు సన్న బియ్యం కూడా పేద ప్రజలకు ఈరోజు సన్న బియ్యంతో అన్నం వండుకొని తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగతంగా చూసుకున్నా, పార్టీ పరంగా చూసుకున్నా సంక్షేమం, అభివృద్ధి రెండు పనిచేస్తాయి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అని చెప్పగలుగుతాను.